హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి మనకి సంస్కృత సందులు ఆల్రెడీ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు తెలుగు సందులు చూద్దాం. తెలుగు సందుల్లో ఏమేమి రకాలు ఉన్నాయి ఏంటి అనేసి. తెలుగు సందులు వచ్చేసి మనకి 3 రకాలు: తూ సందులు, ఆదేశ సందులు, ఆగమ సందులు. ఓకేనా. తూ సందులు వచ్చేసి 3 రకాలు: ఉత్వసంధి, ఇత్వసంధి, అత్వసంధి. మనకి తెలుగు సందులు ఎన్ని రకాలు అవి ఏంటి అని ఎక్కడ అడగలేదు బిట్. సో మనకి సందుల గురించి ఓన్లీ సంధి విడదీయడం, సంధి పేరు గుర్తించడం అవి తెలిసి ఉండాలి అంతే, ఓన్లీ టెట్ వరకు అయితే. ఓకేనా. ఫస్ట్ వచ్చేసి మనం ఉత్వసంధి గురించి మాట్లాడుకుందాం. ఉత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి నిత్యం. ఓకేనా. ఉత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి నిత్యం. ఉత్తు అనగా హ్రస్వమైన ఊ మాత్రమే, దీర్ఘమైన ఊ కాదు. ఓకేనా. ఇది గుర్తుంచుకోవాలి. ఓన్లీ హ్రస్వమైన ఊ మాత్రమే, దీర్ఘమైంది కాదు. అచ్చుపరమవడం అంటే పరపదం మొదట్లో ఆ నుండి ఆ వరకు ఏ అచ్చైనా రావచ్చు. ఓకేనా. ఆ టు అవు ఈ రెండిటి మధ్యలో ఏవైనా రావచ్చు. వాటికి హ్రస్వమైన ఊ పరమవ్వాలి. ఓకేనా. సంధి నిత్యం అనగా తప్పకుండా సంధి జరుగుతుంది అని అర్థం. కంపల్సరీ అక్కడ సంధి జరిగి తీరుతుంది. వారు ప్లస్ ఉండిరి, వారుండిరి. సోముడు, ఊకి పరమైంది సోముడితడు. ఆ నుంచి అవు వరకు ఏ అచ్చైనా పరమవ్వచ్చు. ఓకేనా. ఊకి ఆ నుంచి అవు వరకు ఉన్న ఏమైనా అచ్చులు పరమవ్వచ్చు, గుర్తుంచుకోండి. మనము ప్లస్ ఉంటిమి, మనం ఉంటిమి. ఇక్కడ ఊ ఉంది, ఊ ఉంది. ఊకి ఊ పరమైంది ఉత్వసంధి. అతడు, ఊకి ఏ పరమైంది అతడు. ఎక్కడ ఇది కూడా మనకి ఉత్వసంధి అవుతుంది. అంటే ఆ నుంచి అవు వరకు ఏదైనా పరమవచ్చు ఊకి, గుర్తుంచుకోండి. చెట్టు ప్లస్ ఎక్కి, చెట్టెక్కి. ఎట్లు ప్లస్ ఉన్నది, ఎట్లున్నది. నూకలు ప్లస్ వేసుకొని, నూకలేసుకొని. ఒక్కడు ప్లస్ ఒక్కడే. ఓకేనా. చూరు ప్లస్ ఎక్కి, చూరెక్కి. ప్రజలు ప్లస్ ఎంత, ప్రజలెంత. ఊకి ఏ పరమైంది. నేను ప్లస్ ఎవరిని, ఊకి ఏ పరమైంది. ఇక్కడ కూడా నేనెవరిని. పోరు, ఊకి ఏ పరమైంది, పోరేమిటి. నాకు ప్లస్ ఇంకా, ఊకి ఈ పరమైంది, నాకింకా, ఉత్వసంధి. సెలవు ప్లస్ ఇచ్చి, సెలవిచ్చి. మీరు ప్లస్ ఎవరు, మీరెవరు. ఇడుముకు ప్లస్ ఓర్చి, ఇడుముకోర్చి. నిమిషము ప్లస్ ఏని, నిమిషమేని. నెక్స్ట్ మనకి టెట్ 2017లో వచ్చిన బిట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సెలవిచ్చి పద విభాగం చేస్తే, సెలవిచ్చి అనేదాన్ని సంధిగా విడదీయాలి. పద విభాగం చేయడం అంటే సంధిగా విడదీయాలి. ఇక్కడ మనకు ఆల్రెడీ ఉంది చూడండి. సెలవిచ్చి, సెలవు ప్లస్ ఇచ్చి. ఎక్కడుంది చూడండి. ఇక ఆప్షన్ 3, సెలవు ప్లస్ ఇచ్చి. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఉత్వసంధి తర్వాత మనకి ఇత్వసంధి. ఇది కనిపించట్లేదు కదా, ఇది ఇత్వసంధి. ఏమ్యాదులు ఇత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి వైకల్పికం. ఏమ్యాదులు అనగా ఏమి, మరి, అవి, ఏవి, ఇవి, ఏవి, అది, ఇది, ఏది, కిన్. ఓకేనా. వైకల్పికం అనగా ఒకసారి సంధి జరగడం, మరొకసారి సంధి జరగకపోవడం. అదే ఉత్వసంధికి వస్తే కంపల్సరీ సంధి జరుగుతుంది. సంధికి వచ్చేసరికి ఒకసారి జరగడం, మరొకసారి జరగకపోవడం జరగవచ్చు. సంధి జరగకపోతే ఎడాగమం ఈ అనే రూపం పరపదంలో మొదటి అచ్చునకు వచ్చి చేరుతుంది. ఇన్ కేస్ ఎగ్జాంపుల్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. ధృతము ఉన్నప్పుడు సంధి జరగకపోతే ఎడాగమం నిషేధం అన్నమాట. ఏమి ప్లస్ అంటివి, ఏమంటివి సంధి జరిగితే. అదే ఇన్ కేస్ మనకి సంధి జరగకపోతే ఏమి అంటివి. ఓకేనా. ఏమి ప్లస్ అది, ఏమది సంధి జరిగితే. ఏమి అది సంధి జరగకపోతే. ఎవరికి ప్లస్ ఎంత, ఎవరికి ఎంత, ఎవరికి ఎంత. ఒకటి ప్లస్ ఒకటే. ఓకేనా. మరి ప్లస్ ఎప్పుడు, మరెప్పుడు. ఒకవేళ సంధి జరగకపోతే మరి ఎప్పుడు, జరిగితే మరెప్పుడు. హరికిన్ ప్లస్ ఇచ్చే, హరికిచ్చే సంధి జరిగితే. హరికిన్ ఇచ్చే సంధి జరగకపోతే. ఇక్కడ చూడండి. ఏది ప్లస్ అయినా, ఏదైనా అనేది సంధి జరిగితే అవుతుంది. ఏది అయినా సంధి జరగదు ఇక్కడ. ఓకేనా. మరి ప్లస్ ఏమి, మరేమి సంధి జరుగుతుంది. మరి ఏమి సంధి జరగట్లేదు. ఓకేనా. మనకి ఇక్కడ వైకల్పికం అన్నారు. ఏమి అది ఇత్తునకు సంధి వైకల్పికం అన్నారు. ఫార్ములా సూత్రంలోనే ఉంది చూడండి. సంధి వైకల్పికం అంటే సంధి జరగవచ్చు, జరగకపోవచ్చు. ఒకసారి జరగవచ్చు, ఇంకొకసారి జరగకపోవచ్చు. మనకి ఇక్కడ 2016లో టెట్ 1లో పేపర్ 1లో వచ్చిన బిట్ చూడండి. ఏమి ప్లస్ అయ్యే, ఏమయ్యే, ఏ సంధి కార్యం అంటే వైకల్పికం. ఓకేనా. అత్వసంధి. అత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి బహుళం. అత్తునకు సంధి బహుళం గానగు. అత్తు అనగా హ్రస్వమైన ఆ. బహుళం 4 విధాలు.
అత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి బహుళం. చూడండి, ఈ బహుళం అనే ఆప్షన్ తీసుకుంటే అత్వ సంధి తీసుకోవచ్చు మనం. ఓకేనా? బహుళం 4 విధాలు: ప్రవృత్తి, అప్రవృత్తి, విభాష, అన్యకార్య, ప్రవృత్తి. ప్రవృత్తి అంటే సంధి జరగడం, అప్రవృత్తి అంటే సంధి జరగకపోవడం, విభాష అంటే ఒకసారి సంధి జరగడం మరొకసారి జరగకపోవడం, అన్యకార్య ప్రవృత్తి అంటే వేరే విధంగా సంధి జరగడం. మనకి ఇవన్నీ అవసరం లేదు, మనకి సంధులు మాత్రమే అడుగుతారు. ఒక వర్డ్ ఇచ్చి ఇది ఏ సంధి అని అడగొచ్చు, లేదంటే పదాన్ని విడదీయమంటారు, లేదంటే విడదీసిన పదం ఇచ్చి కలిపి సంధి రాయమంటారు. ఇట్లాంటివి అనమాట. రామ ప్లస్ అయ్య రామయ్య, సీత ప్లస్ అమ్మ సీతమ్మ, చింత ప్లస్ ఆకు చింతాకు. ఇది మనకి ఆకి దీర్ఘమైన ఆ పరమైంది కాబట్టి సవర్ణ దీర్ఘ సంధి అనే ఛాన్సెస్ మీకు ఉంటాయి, అంటే ఆ థాట్ మనకి రావచ్చు. కాకపోతే ఇది ఎందుకు సవర్ణ దీర్ఘ సంధి కాలేదు, అత్వ సంధి అయింది అంటే, చింతాకు అనేది తెలుగు పదం, సవర్ణ దీర్ఘ సంధి వచ్చేసి మనకి సంస్కృత సంధులు కదా. చింతాకు అనేది తెలుగు పదం కాబట్టి ఇది సంస్కృత సంధి కాదు, తెలుగు సంధి. వేప ప్లస్ ఆకు వేపాకు, వంట ప్లస్ ఆముదం వంటాముదం. ఇవి తెలుగు పదాలు అనమాట, అందుకే మనకి అత్వ సంధి కింద తీసుకున్నాం. ఆట ప్లస్ ఆడు ఆటాడు, నాయన ప్లస్ అమ్మ నాయనమ్మ. ఓకేనా? స్త్రీవాచక తత్సమాలకు అచ్చుపరమైతే అత్తునకు సంధి జరగదు. ఓకేనా? అమ్మ ప్లస్ ఇచ్చెను అమ్మ ఇచ్చెను, సెల ప్లస్ ఏరు సెలయేరు. సారీ. అన్యకార్య ప్రవృత్తి ఒక ప్లస్ ఒక ఒకనొక అత్వసంధి. తమల ప్లస్ ఆకు తమలపాకు అత్వసంధి. విభాష అంటే అత్వసంధిలో పై 3 రూపాలు కాకుండా మిగతా రూపాలన్నీ విభాషకు ఉదాహరణలు అవుతాయి. అక్కడ ప్లస్ ఇక్కడ అక్కడిక్కడ సంధి జరిగితే, అక్కడ ఇక్కడ సంధి జరగకపోతే. ఓకేనా? రాక ప్లస్ ఉండెను రాకుండెను. సెలయేరు ఒకానొక అనే పదాలలో సంధి జరగడాన్ని వరుసగా ఇలా పిలుస్తారు. సెలయేరు సెల ప్లస్ ఏరు సెలయేరులో సంధి జరగడాన్ని నిత్యం అంటారు. ఒకానొక ఒక ప్లస్ ఒక ఒకనొక వైకల్పికం అవుతుంది, అంటే ఒక్కొక్కసారి సంధి జరగవచ్చు ఇంకొకసారి జరగకపోవచ్చు. ఓకేనా? ఆప్షన్ 3 ఇస్ సారీ నిషేధం. నిషేధం అవుతుంది. సెలయేరు అనేది నిషేధం, ఒకానొక అనేది అన్యకార్యం. ఇక్కడ మనం చూసాం చూడండి, ఒకానొక అనేది ఒక అన్యకార్యం అన్నమాట. చూసారు కదా, సెలయేరు అనేది మనకి అన్యకార్యం, ఒకానొక అనేది సెలయేరు అనేది నిషేధం, ఒకానొక అనేది అన్యకార్యం అవుతుంది. నెక్స్ట్ మనకి ఆదేశ సంధిలో వచ్చేసి గసడదవ ఆదేశ సంధి. గసడదవ ఆదేశ సంధి యొక్క సూత్రం కనుక చూస్తున్నట్లయితే, ప్రథమము ఇది పురుషములు గసడదవలు బహుళంగానగు. ప్రథమము అనగా పూర్వపదం చివర డూము ఊలు అనే ప్రథమ విభక్తి ప్రత్యయాలు లేదా వాటి శబ్దాలు అనేవి వస్తాయి. వీటి మీద అనగా తరువాత, వాటి తర్వాత. ఓకేనా? కచట తప గసడదవ అనేవి రావడం జరుగుతుంది. వాడు ప్లస్ కొట్టే వాడు కొట్టే. ఓకేనా? కా అనేది గా అయింది మనకు. మీరు ప్లస్ చనుడు మీరు చనుడు మీరు సనుడు. చా అనేది సాగా మారింది. ఓకేనా? నీవు ప్లస్ టక్కరివి నీవు డక్కరివి నీవు టక్కరివి. టా అనేది డాగా మారింది, డా అనేది టాగా మారుతుంది. ఓకేనా? నిజము ప్లస్ తెలిసి నిజము తెలిసి నిజము తెలిసి. పాలు ప్లస్ పోక పాలు పోక. వారు ప్లస్ పోరు వారు ఓరు. ఓకేనా? పా అనేది వాగా మారింది, గుర్తుంచుకోండి. ఇంకా మనకి కూరగాయలు, అన్నదమ్ములు, తల్లి తండ్రి తల్లిదండ్రులు, అక్క చెల్లి అక్క చెల్లెళ్ళు, ఊరు పల్లె ఊరు వల్లెలు, టక్కు టెక్కు టక్కుడెక్కులు. ఇవన్నీ కూడా మనకి చా ఉంటే సాగా మారుతుంది, పా ఉంటే వాగా మారుతుంది, టా ఉంటే డాగా మారుతుంది. ఓకేనా? గుర్తుంచుకోండి. నెక్స్ట్ పుంపదేశ సంధి. కర్మధారయమునందు మువర్ణ కమ్మునకు పుంపలగు. మనకి ఇది అసలు ఇంతవరకు ఎప్పుడు అడగలేదు ఈ సంధి. సరసము ప్లస్ మాట సరసపు మాట సరసంపు మాట. ఓకేనా? కాగితము ప్లస్ గుండెలు కాగితపు గుండెలు కాగితంపు గుండెలు. అదనపు బాధ్యత అదనపు ప్లస్ బాధ్యత అదనంపు బాధ్యత. ఇది మనకి ఇంతవరకు అడిగింది లేదు కాబట్టి మీరు జస్ట్ చూసుకోండి అంతే. యణాదేశ సంధి. దీన్నే ధృత ప్రాకృతిక సంధి అనే పేరు కూడా అంటారు. ధృత ప్రాకృతిక మీద పురుషములు సరళంగా మారుతాయి. ఓకేనా? సూత్రం చూసారు కదా. ఇప్పుడు కచట తపలు గజడదవ బాగా మారుతాయి. ఆదేశ సరళంగా ముందున్న ధృతమును బిందు సంశ్లేషలు విభాషగా వస్తాయన్నమాట. పూచెన్ గలువలు పూచెన్ ప్లస్ కలువలు.
దెసెన్ చూసి, దెస ప్లస్ చూసి. ఎగ్జాంపుల్స్ అన్నీ చూసుకోండి. చేసెను టక్కులు, చేసిన టక్కులు, పాటిన్ తప్పి, పాటిన్ ప్లస్ తప్పి, పాటిన్ తప్పి. ఓకేనా? మనకి ఇట్లా విసర్గ వస్తుంది. మనం ఈ సందులో ఏం అబ్జర్వ్ చేయొచ్చు అంటే పదాన్ని విడదీసి కలిపినప్పుడు విసర్గ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఆమ్రేడిత సంధి. ఆమ్రేడిత సంధి చూసుకుంటే కనుక ద్విరుక్తకస్య పరరూపం ఆమ్రేడితం అనగా ఏదైనా ఒక పదాన్ని రెండుసార్లు పలికినప్పుడు రెండవసారి పలికిన పదాన్ని ఆమ్రేడితం అంటారు. ఏమి ప్లస్ ఏమి అనేది ఉంది, మనం రెండోసారి పలుకుతున్నాం కదా ఏమి అనేది, అది వచ్చేసి మనకి ఆమ్రేడితం అవుతుంది. ఏమేమి, ఎన్ని ప్లస్ ఎన్ని, ఎన్నెన్ని, ఒక్క ప్లస్ ఒక్క, ఒక్కొక్క, ఇంకా ఇవన్నీ ఇంట ఇంట, అప్పుడప్పుడు, ఓరి ఓరి, ఓరోరి, మీది వర్ణంబులకెల్లా అదంతమ్మంగు దిరుక్తాకారంబగు. ఇవన్నీ మనకి ఆమ్రేడిత సంధికి ఎగ్జాంపుల్. పగలు ప్లస్ పగలు, పట్ట పగలు, నడుమ ప్లస్ నడుమ, నట్ట నడుమ, కడ ప్లస్ కడ, కట్ట కడ, తుదా ప్లస్ తుదా, తొట్ట తుదా, మొదలు ప్లస్ మొదలు, మొట్ట మొదలు, అందందుకు పభృతులు యథా ప్రయోగంబుగా గ్రాహ్యంబు, తండములు తండములు, తండోపతండాలు, చెర ప్లస్ చెర, చెచ్చెర, తొర ప్లస్ తొర, తొందర, తొలుత ప్లస్ తొలుత, తొలుత, అందుకు ప్లస్ అదుకు ప్లస్ అదుకు, అందందుకు. ఇవన్నీ కూడా. నెక్స్ట్ మనకి ఆ ఈ ఏలు అనే సర్వనామాలకు త్రికాలని పేరు. అంటే ఇది త్రిక సంధి. త్రికము మీద అసంయుక్త హల్లులకు ద్విత్వం వచ్చి చేరుతుందన్నమాట. ఓకేనా? త్రికము మీద అసంయుక్త హల్లునకు ద్విత్వంబు బహుళంగానగు అనగా అచ్చికమ్మైన త్రికదీర్ఘానికి హస్వం వస్తుంది. అసంయుక్త హల్లు అనగా ఎటువంటి ఒత్తు లేని హల్లు అని అర్థం. విరుక్త కంబు హల్లు పరంబగునప్పుడు హాచికంబగు దీర్ఘంబు హస్వంగానగు. నెక్స్ట్ ఆ ప్లస్ చోట ఎగ్జాంపుల్స్ అచ్చోట. ఓకేనా? ఆ ప్లస్ చోట అని వచ్చు, లేదంటే ఆ ప్లస్ చోట అని రాయొచ్చు. హస్వం ఆ ప్లస్ చోట, దీర్ఘం ఆ ప్లస్ చోట రాయొచ్చు. ఈ ప్లస్ విధంబు, ఇవ్విధంబు, ఏ ప్లస్ కాలము, ఎక్కాలము. ఓకేనా? ఇవన్నీ మనకి తెలుగు సందుల్లో రకాలన్నమాట.